దేవుని ఘననామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ శనివారపు సాయంకాల ఆరాధన కొరకై మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాడు మీరు కూడి వచ్చుట ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మాత్రమే కాక ఫర్దర్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరినీ బట్టి నేను దేవునికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, మా సహాయకుడానికి స్తోత్రం, మాకు ఆశ్రయదుర్గమైన వాడానికి స్తోత్రం, మమ్మల్ని ఆశీర్వదించు దేవానికి స్తోత్రం, ప్రార్థనలు ఆలకించడానికి స్తోత్రం, మా ప్రభావానికి స్తోత్రం, మమ్మల్ని స్వస్థపరచు యెహోవానికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల దేవానికి స్తోత్రం, కనికర సంపూర్ణడానికి స్తోత్రం, కరుణ కటాక్షములు చూపు దేవానికి స్తోత్రం. తండ్రి ప్రార్థనలు ఆలకించు ప్రయాణానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తుడానికి స్తోత్రం, స్తోత్రానికి స్తోత్రం, మహిమోన్నతుడానికి స్తోత్రం, మహిమగల రాజానికి స్తోత్రం, మహాకరుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, శక్తినిచ్చు దేవానికి స్తోత్రం, మా సహాయకుడానికి స్తోత్రం, మాకు ఆశ్రయదుర్గమైన వాడానికి స్తోత్రం, అత్యున్నతుడానికి స్తోత్రం, స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా స్తోత్రాడుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామమునకు స్తోత్రం. ఆయన మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాకు విమోచన అనుగ్రహించినటువంటి మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం, మీ కృపను బట్టి నీకు స్తోత్రం. తండ్రి, ఈ వారం అంతా మీరు మాకు తోడుగా ఉండి మాకు చేసినటువంటి వేళ్ళ కొరకు నీకు స్తోత్రం. సంఘమును సంఘ బిడ్డలను నాయన మీరు కాచుకుని ఉన్నారు. నాయన షుగర్ వల్ల బలహీనపడినటువంటి నా తండ్రి కోర్పాటి మరియమ్మ గారిని మీరు దర్శించి లేవనెత్తి ఉన్నారు, ముట్టి స్వస్థపడుచున్నారు. అలాగనే సంఘములు అనేకులు బలహీనపడి ఉండగా మీరు వారి బలహీనతలో మీరు వారికి సహాయకులుగా ఉన్నారు. ఎవరైనా వారికి కలిగినటువంటి అనారోగ్యం ఉన్న హాస్పిటల్లో ఉన్నట్లయితే నా దేవా వారిని మీరు దర్శించి వారు ఉన్నటువంటి రోగశయ మీద వారిని ఆదరించి నీ శిలువ రక్తం ప్రోక్షించి వారిని ముట్టి స్వస్థపరిచి తిరిగి మా మధ్యలోనికి సంఘంలోనికి మీకు సాక్షులుగా తండ్రి వారిని తీసుకున్నామని వేడుకొంటున్నాము. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీ సహాయకునిగా మీరు నడిన పురిగిన వారిని లేవనెత్తినాయన తండ్రి. ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థనలు మీరు ఆలకించినాయన. మొరలాలించే దేవుడు తండ్రి, మాకు సమీపంగా ఉండే దేవుడు నాయన. చిన్నబిడ్డలను ఆశీర్వదించండి. ఈ లోకములో ఇప్పుడు ఉన్నటువంటి తొందర చిన్నబిడ్డకు చేరకున్నట్లుగా వారికి మీరు దరిగాను నాయన, వారికి మీరు దేవ అండగాను ఆశ్రయగాను ఉండి చిన్నబిడ్డలు మీరు ఎక్కడ చాటో దాచి ఉంచమని వేడుకొంచున్నాము. కుటుంబాలను మీరు కాచుపెడతండి, కుటుంబాలను మీరు దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ఆయన. సంఘ బిడ్డల పక్షంగా నీ ఆశ్చర్యకార్యాలను జరిగించండి తండ్రి. ఉద్యోగాలను బట్టి, వారి వారి యొక్క పనులను బట్టి, వారి వారి వ్యాపారాన్ని బట్టి నా తండ్రి బయటికి వెళుతున్నటువంటి వారికి మీరు తోడుగా ఉండి మా బిడ్డల యందును, కుటుంబ యజమానుల యందును, మా సహోదరుల యందును మెట్టుకు దేవతని నీ జనాంగాన్ని మీరు దర్శించి వారు బయటికి వెళ్ళినప్పుడు దీవెన పొందుకుంటకు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవెనబడదు అని చెప్పినావు కనుక వారు లోపలికి వచ్చినప్పుడు దీవెనబట్టకు నాయన. వారి చుట్టూ మీ కంచి మీద నుంచి ఈ లోకమాలిన్యం అంటుకున్నట్లుగా, ఈ కరోనా విపత్తు వారికి దరి చేరుకున్నట్లుగా నీ బలం వారికి ధరింపజేయమని సఖ్యాన్ని బట్టి, సంఘంలోని కుటుంబాలను బట్టి, కుటుంబంలోని బిడ్డల అందరినీ బట్టి కూడా మీకు తండ్రి వినపాలు అర్పిస్తున్నాం తండ్రి. షుగర్ వలన, థైరాయిడ్ వలన నా తండ్రి, బీపీ వలన, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వలన తండ్రి, అలాగే ఎలర్జీస్ వలన నాయన, జీర్ణాశయ సంబంధమైనటువంటి గ్యాస్ వంటి ఇబ్బందుల వలన బాధపడుతున్న వారిని దర్శించిన ఆయన. కంటి నాయన దేవ ఇబ్బందులను బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోతండి. కంటి ఆపరేషన్ కోసం చూస్తున్న వారిని మీకు అప్పగిస్తున్నాం, మీరు వారిని దర్శించండి నాయన. ఎవరి ఎట్టి అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ కూడా వైద్యం అందనటువంటి దినంలో, వైద్య సహాయం లేనటువంటి దినంలో నాయన దేవతండి బిడ్డలు ఉండిండగా మీరు దర్శించి వారికి పరమ వైద్యునిగా మీరుండి మీ కరుణాహస్తము చాచి వారిని ముట్టి స్వస్థపరచు నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని లేఖనాలు చెప్పినావు తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి నాయన శుక్రవారం ఉదయకాలం అనుకుని ఇప్పటి వరకు ఉపవాసం ఉండి మీ పరిశుద్ధ పాల్సిన ప్రార్థన చేసిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనకు చెవి ప్రార్థనకు జవాబు దయచేవి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆత్మకులుగా చేసి ఆత్మచేత నింపి నీ కృపచేత నడిపించి మీకు సాక్షులుగా నిలిపి ఉంచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. కోవిడ్-19 పరిచర్యలో తండ్రి నాయన ఎవరైతే రోగులకు సేవ చేస్తున్నారో అటు డాక్టర్స్ను నా తండ్రి స్టాఫ్ను మీరు జ్ఞాపకం చేస్తున్న ఆయన. తాము తండ్రి రోగులకు పరిచర్య చేయొచ్చు, కొంత బలహీనపడేటువంటి బిడ్డలు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరు వారిని దర్శించండి ఆయన. వారిని చోట మీరు వారిని దర్శించండి ఆయన.
నీ కృప వారికి చూపండి తండ్రి. నాయన సహోదరులను దర్శించండి. మీరు వారిని ఎరిగినటువంటి దేవుడు నాయన. వారికి మీ కృప చూపండి తండ్రి. మీరు వారిని ముట్టండి నాయన. నేనున్నానని, నేను నీకు తోడైనాననే మాట వారికి సెలవేయండి తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే మాట మీరు వారికి సెలవేయండి తండ్రి. దూరస్తులను జ్ఞాపకం చేసుకున్నాయన. ఉద్యోగ జీవితాలను బట్టి దూరంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోతండి నాయన. మీరు నాకు అనిపించిన కుమారుడు తండ్రి వివేక్ ప్రేమతేజను జ్ఞాపకం చేసుకుని ఆయన చుట్టూ మీ కంచె మీ నుంచి మీ అరచేతిలో బిడ్డను దాల్చి ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయనతో ఉన్న స్నేహితుల కొరకు, వారి అధికారుల కొరకు, అక్కడి సంఘాన్ని బట్టి, సంఘ కాపలను బట్టి కూడా వందనాలు తెలుస్తాం నాయన. మా ఆత్మీయ నాయకుడు నోయల్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి బిడ్డలను బట్టి వందనాలు. బైబిల్ కాలేజీ పరిచయం తిరిగి ప్రారంభించబట్టి మీరు సహాయం చేయతండి. తోటి సేవకుడు జ్ఞాపకం చేసుకుని ఆయన కో పాస్టర్స్తో మీరు ఉండేటండి. సంస్థను మీరు దర్శించండి ఆయన. సంఘాలను మీరు దర్శించండి. విశ్వాసం మీరు దర్శించండి నాయన. మీరు వారికి ఆశ్రయంగా అండగా ఉండి బలపరచండి ఆయన. మెట్టుకు ఈ ఆరాధనలు అర్పించి స్తుతులను స్వీకరించి చేయలేని ప్రార్థన ఆలకించి సమస్త విషయాలను తండ్రి ఈ ఆరాధన మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉన్నట్లుగా వాక్యం ద్వారా మీరు నాతో సంఘముతో మాట్లాడి మేలు కలుగు చేసి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నని ఈ మనవుడు మా ప్రభువును ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని గణపరుద్దామండి. పాట కూర్చోనండి. 23వ నంబర్ పాట పాడుకుందాం. 23వ నంబర్ పాట పాడు. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని
మంచిది. మన ఉజ్జీ కీర్తన పాటల పుస్తకం నుండి ఉజ్జీ కీర్తన పాటల పుస్తకం నుండి 53 నంబర్ పాట పాడుతున్నాం. 53 నంబర్ పాట పాడుతున్నాం. ఉజ్జీ కీర్తన పాటల పుస్తకం నుండి 53 నంబర్. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ హే
సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నా రాజ్యమాడేను నా అంతరంగము. భాగ్యమే నా రాజ్యమాడేను నా అంతరంగము. భాగ్యమే సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, హల్లెలూయా. దేవుని కరుణాకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేట కూడినటువంటి బిడ్డలకు, అలాగే తమ తమ పనులను బట్టి ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికీ ముందుకు రాలేకపోయినప్పటికీ కూడా తదనంతర కాలమందు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి బిడ్డలను బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రి వేళ దేవుని పరిశుద్ధ సన్నిధిని మనం కూడి ఉండగా దేవుడు త్వరలోని పరిస్థితులన్నింటినీ కూడా మార్చి తన కృపకి ఏర్పాటు చొప్పున మనందరం తిరిగి దేవుని సన్నిధిని ఆలయంలో ఆయన ధ్యానించడానికి దేవుడు కృప అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయాలని నేను సంఘాన్ని కోరుతున్నాను. మెట్టుకు ఈ రాత్రి వేళ పురుషులు మీకు నేర్చుకుపేట వందనాలు తెలియజేస్తూ ధ్యానం కొరకై జాషువా గ్రంథము, బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము దయచేసి చూడండి. 4వ అధ్యాయము 19 నుంచి 24 వరకు చదువుకున్నాము. 19 నుంచి 24 యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 19 నుంచి 24 వరకు చదువుకున్నామండి. ఆలకించాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. మొదటి నెల 10వ తేదీని జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా
వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిల్వబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను రాబో కాలంలో మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ప్రార్థన చేసుకుందాం. ధ్యానం కొరకై సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని నేను మీకు మరి మారు పురుపేట జ్ఞాపకం చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. గిల్గాలును బట్టి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. గిల్గాలులో దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి మనము మాట్లాడుకోవడానికి దేవుని సన్నిధిని ఇక్కడ కూడి ఉన్నాం. ఇశ్రాయేలుతో యెహోషువ ఇట్లను వారు యొర్దాను నుండి తెచ్చిన 20వ వచనం 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లను రాబో కాలంలో మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఇట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకుంటూ మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భక్తి నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీరు యొర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి అనగా మీ పిల్లలకు తెలియజేయవలను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల దేవా స్తోత్రాలుగా మీ ఘనమైన పరిశుద్ధనామ స్తోత్రమైన ఈ రాత్రి వేళ ఈ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. సంఘాన్ని దర్శించండి, నాయన కుటుంబాలను దర్శించండి, దీవెని కలిసి మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. డౌన్ చేయండి. యెహోషువ గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథము it speaks about the conquest of the Israelites over their enemies. అది ఇశ్రాయేలీలు శత్రువుపై జయం పొందడాన్ని ఈ యొక్క యెహోషువ గ్రంథము తెలియజేస్తుంది. యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. In the book of Joshua records the dedication of the nation, అనగా ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగమును దేవునికి ప్రతిష్ఠితముగా. ఉదాహరణకి 3వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని నేను యెహోవా మీ ఎదుట అద్భుత కార్యం చేయబోతున్నాడని ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. అలాగనే ఆయన ఈ యొక్క వారిని ఆయన ఆ యొక్క దీని దగ్గర గిల్గాలుకు దగ్గరలో వారిని ఆయన సున్నతి చేసినట్లుగా మనము చూస్తాం. 5వ అధ్యాయము 2వ వచనం నుంచి ఆ మాటను మనము చూడవచ్చు. అలాగనే ఆ బుక్ ఆఫ్ జాషువా ఇట్ స్పీక్స్ అబౌట్ ది డిఫీట్ ఆఫ్ ది ఎనిమీ. 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా శత్రువు జయింపబట్టను గురించి ప్రత్యేకంగా హాయి రాజుపై యెహోషువ సాధించినటువంటి గొప్ప విజయాన్ని గురించి మనము చూస్తాం. అండ్ ఎట్ లాస్ట్ ఫ్రమ్ చాప్టర్ 13th to 24th chapter we see the division of the land, అనగా ఈ స్వాస్థ్యమును దేవుని పక్షముగా దేవుని దయ చొప్పున జయించిన వాడై యెహోషువ జనులకు ఆ స్వాస్థ్యమును పంచిపెట్టడాన్ని మనం లేఖనాల్లో చూస్తాం. డెడికేషన్ ఆఫ్ ది నేషన్, అనగా మొట్టమొదట మనము దేవుని ఎదుట మనము పరిశుద్ధపరచబడేటువంటి వారుగా ఉండాలి. ఇశ్రాయేలును ఎలాగైతే యెహోషువ పరిశుద్ధపరచుటకు వారికి 5వ అధ్యాయంలో సున్నతి చేస్తున్నాడో, వారిని సున్నతి కొరకు పొందులైనటువంటి కత్తులతో అవి చేయించి దేవుని ఆజ్ఞ చొప్పున వారికి సున్నతి చేస్తున్నాడు. సున్నతి తర్వాతే వారు పస్కాన్ని ఆచరించినట్లుగా కూడా లేఖనాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం.
మనం కూడా హృదయవంతు సున్నతి కలిగిన వారమై దేవుని వాక్యమును బట్టి అది రెండొచ్చు కలిగినటువంటి పొందినటువంటి ఖడ్గముగా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని. యెహోషువ గ్రంథంలో చాలా విషయాన్ని మనము నేర్చుకోవచ్చు. విజయాన్ని గురించి ఇట్ స్పీక్స్ అబౌట్ ది కాంక్వెస్ట్, విజయ పరంపరల గురించి మాట్లాడుతూ ఉంది. విజయం ఇచ్చిన దేవుని గురించి మాట్లాడుతూ ఉంది. దేవుడు జయమివ్వగలిగినట్లుగా దేవునికి లోబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం గురించి ఈ యొక్క యెహోషువ గ్రంథము మాట్లాడుతూ ఉంది. ఇజ్రాయెల్ పీపుల్ they had been without a homeland for 400 years. Though they were not having any homeland, they served Pharaoh in Egypt as his slaves. He treated them as slaves. They were faithful to God. It is true, some people, they were imperfect. We can find many people, Miriam, Aaron, Joshua, such a people were there who remained faithful till their last breath. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. 400 ఏళ్ళు తమది కానటువంటి దేశంలో ఆదికాండము 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ముందుగానే ఆయన హెచ్చరిస్తాడు. ఏమనగా తమది కాని దేశంలో 13వ వచనం అండి, 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మీ సంతతి వారు తమది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి రాజులుగా దాసులుగా వారు ఉందురు. దేవునికి స్తోత్రాలు చేద్దామండి. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, యెహోషువ గ్రంథంలో వీరు శత్రువును జయించి వారు మొదటి జయము ఎరుకోతో ప్రారంభమవుతుంది. ఇంకా చెప్పాలంటే వారి విజయ కేంద్రం ఎగురవేస్తుంది. దే హ్యావ్ సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ అట్ గిల్గాల్. సున్నతి జరిగిన తర్వాత పస్కాను ఆచరించి ఆ దేశ పంటను ఎరుకో వారు ఆ సంగతి చూస్తూ ఉండగా నది ఆవల అనగా ఎరుకోకి తూర్పుగా ఉన్నటువంటి అమోరీయుల యొక్క గుండెలు దేవుడు యోర్దాను ఇశ్రాయేలు ఎదుట ఒక రాశిగా నిలువబెట్టి దానిని ఆయన ఆరిన నేలగా చేశాడు. ఆయన మాట విన్నప్పుడు వారి గుండెలు అలసిపోయి భయభ్రాంతులై దేవుని హస్తబలమును గురించి వినినప్పుడు వారు భయభ్రాంతులుగా నిలిచి ఉండగా దే హ్యావ్ సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ అట్ గిల్గాల్. దాన్ని ప్రియర్ టు దేర్ కాంక్వెస్ట్ దే సెలబ్రేటెడ్ దేర్ విక్టరీ. జయించడానికి ముందే జయాన్ని గురించి వారు అక్కడ సెలబ్రేట్ చేసుకుని ఆ దేశం పట్టుకున్న వారు తిన్నారని లేఖనాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రాలు చేద్దాం. మనం కూడా విశ్వాసం బట్టి లేనివి ఉన్నవి అని చెప్పాలి. దట్ ఈస్ వాట్ ఐ ట్రైంగ్ టు బ్రింగ్ బిఫోర్ యూ. లేనివి ఉన్నవి నాకు దేవుడు జయమిచ్చాడు. ప్రస్తుత కాలం ముందు మనం శ్రమ పడుతున్నాం. కొంచెం శ్రమ కలిగింది, భరించడానికి వీలైనంత శ్రమ కలిగింది. అయినప్పటికీ కూడా మనకు జయమిచ్చినటువంటి దేవుడు ఇంకా జయమిస్తాడని ఈ యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే, ఏ దేవుడైతే వీరిని ఆయన ఎర్ర సముద్రాన్ని దాటించాడో ఆ దేవుడు ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలుని కాలినడకన ఆ సముద్రం దాటినట్లుగా నడిపించిన దేవుడు ఈ దినాన ఇశ్రాయేలులో నూతన జనాంగాన్ని యవనస్తులందరినీ కూడా ఆయన యోర్దాను నేలను పొడిగా చేసి ఆ నేలపై వారిని నడిపిస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో 25 సంవత్సరాల చరిత్ర ఉంది. అనగా వారి దేశంలో జయించుటకు ఈ దినాన్ని నేను పూర్తిగా దాన్ని మాత్రమే కొంతవరకు చెప్తాను. ఈ యొక్క గిల్గాల్ గురించి తదనంతరం మనము మళ్ళా మాట్లాడుకుందాం. ఎలాగైతే ఈ యెహోషువ గ్రంథంలో 25 సంవత్సరాల చరిత్రలో వారు సంపూర్ణంగా విజయాన్ని సాధించారో, అలాగే ఆదికాండంలో కూడా మనం ప్రారంభంలో చూస్తే అబ్రహాము కూడా తన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి 25 ఏళ్ల పాటు ప్రార్థనలోను, బలిపీఠాన్ని కట్టడంలోను, దేవుని ప్రత్యక్షత కలిగి ఉండడంలో, దేవునితో మాట్లాడటంలోను, దేవునితో నిబంధన కలిగి ఉండడంలోను దేవునికి స్తోత్రం చెప్తామండి. 25 ఏళ్ల కాలాన్ని ఆయన గడిపి ఉన్నాడు. యెహోషువ ఆయనతో ఉన్నటువంటి జనాంగం కూడా అందరూ కూడా 25 ఏళ్ల పాటు వారు ఆయా
విజయం కోసం ఆయా కార్యాలను దేవుని పక్షంగా యెహోషువ ఆజ్ఞాపిస్తూ ఉండగా 25 ఏళ్ళు వారు ముందుకు సాగి ఉన్నారు. చూడండి, శత్రువు వారి కళ్ళెత్తుట ఉన్నాడు కానీ ఈ ఇశ్రాయేలు జనాంగానికి ఏ విధమైనటువంటి హాని కలగలేదు. కానీ వారి కళ్ళ ఎదుటనే, తన జనాంగమైన ఇశ్రాయేలు యొక్క కళ్ళ ఎదుటనే శత్రువుల యొక్క సమస్త రాజ్యాలను కూడా దేవుడు లయం చేసి, దేవుడు ఏమి మాట్లాడుకుని చెప్తాడంటే, మీరు స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్నటువంటి దేశము అంటాడు. ఇశ్రాయేలుకి స్వాధీనపరచుకోవడానికి ఒక దేశం ఉంది. మనకి కూడా దేవుడు మనల్ని ఒక రాజ్యంగాను, మనల్ని ఆయన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని విశ్వాస జీవితంలో మనకు అనేక వాగ్దానాలను ఆయన ఇచ్చినాడు. అన్నిటికంటే మిన్నగా మనమందరం కూడా నిబంధన జనులము, నిబంధన ప్రజలము, దేవునితో నూతన నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగి ఉన్నటువంటి వారు నమ్మి దేవునికి స్తోత్రం చేద్దాం. ఎంతకాలం పోరాటం అన్నది కాదు, అంతిమ విజయం నాదే అని క్రైస్తవుడు చెప్పగలగాలి. నమ్మి దేవునికి స్తోత్రాలు చేద్దాం. పోరాటం ఎంతకాలమైనా ఉండవచ్చు. పోరాడినది మనము కాదు, దేవుడు పోరాడడానికి బలాన్ని ఇస్తాడు. పోరాడడానికి నేను ముందుంటాను అనేటటువంటి మాటను దేవుని యొక్క నమ్మకమైనటువంటి సేవకునిగా మనము చెప్పగలిగి ఉండాలి. నమ్మి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. స్తోత్రాన్ని చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ యొక్క యెహోషువ గ్రంథంలో పట్టణములను గురించి మనం చూస్తాం. మొట్టమొదటిగా గిల్గాలు అనేటటువంటి పట్టణము దగ్గర వారు యోర్దాను నదిలో నుంచి యాజకుల కాళ్ళు మోపి, వారు కాళ్ళు మోపగానే నీటి ప్రవాహం ఆగి దేవుని నిత్య నిబంధన మందస్సును, లేకపోతే నిబంధన మందస్సు మోయు యాజకుల కాళ్ళు నిలిచినటువంటి చోట 12 యాజకులు, ఈ యాజకులు నిబంధన మందసాన్ని మోయించుండగా దేవుడు యోర్దాను ప్రవాహాన్ని ఆపాడనేటటువంటి దానికి గుర్తుగా 12 రాళ్లను తీసుకుని వారు ఏం చేశారంటే, పైకి గోత్రముల లెక్క చొప్పున 12 మనుషులు వెళ్ళి, ప్రతి గోత్రములకు ఒక్కొక్క మనుషుడు వెళ్ళి 4వ అధ్యాయం 4వ వచనం మరియు 5వ వచనము ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తీసుకుని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రాళ్ళు 12 అపోస్తలుడు. పరిశుద్ధ గ్రంథము రాళ్ళను గురించి మాట్లాడుతూ ఉంది. ఈ రాళ్ళు ఎందుకని తీసుకుని రాబడ్డాయంటే, గిల్గాలులో దేవుడు ఒక జ్ఞాపకార్థముగా అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ, రాబో తరాలకు అది దేవుడిచ్చిన జయానికి సూచనగా గిల్గాలుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దాన్ని నిలబెట్టించబోతూ ఉన్నాడు. 20వ వచనంలో రాయబడింది. గిల్గాల్ అనగా దొరలించబడినటువంటి, ఐగుప్తు నింద కొట్టివేయబడినటువంటి చోటు. గిల్గాల్ అనగా అది సర్కిల్ అని కూడా అర్థం. ఈ గిల్గాల్ అనేటటువంటి మాట ఇది హెబ్రీ భాష పదము. అలాగే గాలి అన్నా కానీ మనకి గుండ్రని అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. యోర్దానులోని రాళ్ళు గిల్గాలుకు తీసుకుని రాబడ్డాయి. ఎలా తీసుకుని రాబడ్డాయి అంటే, గోత్రములకు ఒక్కరు చొప్పున 12 గోత్రముల నుంచి ఏర్పాటు చేయబడినటువంటి వారు యోర్దాను నదిలో దిగి, వారు ఆ రాళ్లను యోర్దాను నదిలో నుంచి ఆరిన నేలగా దేవుడు చేసినటువంటి ఆ నదిలో నుంచి పైకి తీసుకుని వచ్చి తెచ్చుట కూడా ఎలాగంటే, 5వ వచనము చివరిలో ఉంది, భుజము మీద పెట్టుకొని. యేసయ్య భుజం మీద రాజ్యభారం ఉన్నది, మన భుజం మీద ఆయన కాడి ఉండాలని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనల్ని కోరుతూ ఉన్నాడు. మనము భారం మోసేవాడు ఆ భారాన్ని బట్టి వంగుతాడు. ప్రభు కార్యం చేసేవాడు ప్రభు కార్యాన్ని బట్టి తన శిరస్సును వచ్చినా పర్వాలేదు. కానీ మనము సమస్యలను బట్టి, శోధనను బట్టి వాటికి మనము మన భుజం మీద కానీ మన హృదయములో కానీ చోటిచ్చి వాటిని బట్టి మనము కృంగవలసినటువంటి ఆవశ్యకత లేదని దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆ భుజం మీద
ఆ కడవ మోయించినటువంటి యవనస్తుడిని మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. అతను మార్కుగా చెప్తారు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తుకు విడిదిని సిద్ధం చేశాడు. మన భుజం మీద ఏముందో ఒకసారి జ్ఞాపకం చేసినని ప్రభుపేట నేను మిమ్మల్ని కోరుతున్నాను. రిబ్కా తన భుజం మీద ఆమె కడవ మోస్తూ ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క ఎలియాజరు ఒంటరికన్నింటికి కూడా ఆమె అలసట లేకుండా శ్రమించి నీళ్లు పోసినట్లుగాను, దానిని బట్టి ఆమె ఇస్సాకునకు వధువుగా ఎంపిక చేయదగినటువంటి ఒక కన్యగా ఆమె దేవుని వలన ఎలియాజరు దృష్టిలోనికి తీసుకొని రాబడింది. మనందరి భుజములు కూడా దేనిని బట్టి కూడా మనము మోయవలసినటువంటి అవసరం లేదు. కానీ 115 రాయబడింది, మన భుజముల మీద నుంచి దేవుడు ఏం చేశాడంటే మోత కంపలను ఆయన దింపి ఉన్నాడు. నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు భుజముల మీద భారమును తొలగించి మన భుజం మీద తన రాజ్య ఆకు భారమును ఆయన క్రీస్తుతో పాటు మనం పంచుకోవాలని కోరుతూ ఉన్నాడు. తన కాడిని మనం మోయాలని కోరుతున్నాడు. ప్రతివాడు తన సిలువనెత్తుకొని తన వెంబడి రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. వీళ్ళు రాళ్ళు తీసుకున్నాడు. గిలిగాలులో ఏవైతే జ్ఞాపకార్థంగా నిలువ పెట్టబడ్డాయో ఆ రాళ్ళను తీసుకుని రావడానికి వీరు ఏం చేశారంటే యువర్దానులో వారు ఆ క్రిందకు వంగినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. క్రైస్తవుడు వంగి చూసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి దాన్ని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనము ఈ భారాన్ని బట్టి వంగామని అనుకోవడానికి వీలు లేదు. ఈ యొక్క యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు లేచి ఉన్నాడని చెప్పినప్పుడు ఆ యొక్క 20వ అధ్యాయము 5వ వచనాన్ని 4 నుంచి చదువుదామండి. 4 నుంచి చదువుదాం. 4-5 వచనాలు. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడినట్ట చూచిను గాని అతను సమాధిలో ప్రవేశింపలేదు. చూద్దాం ఇక్కడ. ఈయన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను, ఈయన విని తర్వాత ఏం చేశాడంటే తాను ఆ యొక్క ఆ స్థలాన్ని ప్రభు లేచిన దాన్ని ఆయన చూసి ఉన్నాడు, బాగా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనం కూడా రండి యోర్దానులోనికి చూడవలసిన అవసరం ఉంది. యోర్దానులో ఆ రాళ్ళు తీసుకుని రాబడ్డాయి, నిజమే. ఆ రాళ్ళు తీయబడినటువంటి చోటు పునరుద్ధానమునకు అది గుర్తుగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును ఆయన లేచి ఉన్నాడని దాన్ని సాక్ష్యం చెప్పడానికి పాప శాపము కొట్టివేయబడినది, మనపై ఉన్నటువంటి ఐగుప్తు నింద కొట్టివేయబడింది. ప్రభు దాన్ని తీసివేశాడు అనేటువంటి దాన్ని ఆయన మన కొరకు చేసిన దానికి సాక్షులుగా మనం ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని. ప్రభువైన యేసుక్రీస్తు మూలరాయి ఉండగా ఆ యొక్క మూలరాయి మీద మనందరము కూడా సజీవమైన రాళ్ళవలే సంఘముగా మనం కట్టబడుతూ ఆయనకు సాక్షులుగా ఉన్నాము కనుక మనము ఏ రాయిని మోయాలో, ఏ రాయిని జ్ఞాపకార్థంగా మన భవిష్యత్తు తరాలకు మనం చూపనై ఉన్నామో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం చేద్దామని వీటికి సాక్షాత్మై ఇంకా ముందుకు వారు సాగలేదు. ఆ గిల్గాలులో వారు నిలువ పెట్టి అక్కడ వారు సున్నతి చేయబడినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. యెహోషువ గ్రంథము పట్టణాల గురించి మాట్లాడుతూ ఉంది. మొదటిగా గిల్గాలు అనుభవము, అలా తర్వాత ఎరికో అనుభవము, మూడవది హాయి అనుభవము. ఆ తర్వాత మనం చూసినట్లయితే హెబ్రోను జయించబడుట. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిని 24వ అధ్యాయం 25వ వచనంలో ఒక పట్టణాన్ని మనం చూస్తాం. అదేవిధంగా షెకెము అనేటటువంటి పట్టణము. ఇంకా కొన్ని పట్టణాల గురించి వ్రాయబడ్డాయి. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోను అలాగే యెహోషువ గ్రంథంలోను రాయబడినటువంటి పట్టణాలు ఈనాటికి కూడా ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చేద్దామండి. స్వార్థ ప్రకటిస్తూ మనం ప్రయాణం చేసినటువంటి పట్టణాలు, ప్రార్థన చేస్తూ మనం ఇంత కొరకు ప్రయాణమే వెళ్ళి వచ్చినటువంటి క్షేమంగా తిరిగి వచ్చినటువంటి పట్టణాలు, అక్కడ మనం చేసినటువంటి ప్రార్థనలు, అక్కడ మనం ప్రభువుని వేడుకున్నటువంటిది, ఆ పట్టణం విషయమై పట్టణంలో ఉన్నటువంటి మన ప్రియుల గురించి మనం చేసిన ప్రార్థనలు
ఇవన్నీ కూడా సాక్ష్యముగా దేవుని ఎదుట ఉన్నాయని ప్రభుపెట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క గిల్గాలును బట్టి, అలాగే ఎరుకో పట్టణాన్ని గురించి, షెకెమును జయించడాన్ని గురించి, హెబ్రోను జయింపబడటాన్ని గురించి, అలాగే ఆ యొక్క షెకెములో దేవుని యొక్క ఆజ్ఞలను గురించి ఆ ఆజ్ఞలన్నీ కూడా రాయబడేటువంటి ఒక గోడను గురించి మనము చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 12 ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో కానీ, అలాగే మార్కు సువార్త ఆ యొక్క 4, 5 అధ్యాయాల్లోను, అలాగే లూకా సువార్త 6వ అధ్యాయంలోను, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుంచి చివరి వరకు ఇలాగా కొన్ని లేఖనాన్ని మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలిచినప్పుడు ఆయన వారికి ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేస్తానని చెప్పి అక్కడ ఆయన మాట చెప్తాడు. ఏమనంటే, మీరు నన్ను వెంబడించుడి అనేటువంటి మాటను ఆయన చెప్తాడు. అది గిల్గాలులో పితరులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క కనాను రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు కనుక యెహోషువ అప్పటి వరకు ఆయన దేవుని యొక్క దర్శనాన్ని కలిగిన వాడిగా ఉండి మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై దేవుడు చెప్పిన మాటలు విన్నాడు. నౌ ది లార్డ్ అవర్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఇజ్రాయెలైట్స్ ఎట్ గిల్గాల్. గిల్గాల్ అనేది మొదటి మెట్టుగా ఉంది. ఇక్కడ జనులందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇప్పుడు మీరు యవనస్తులుగా ఉన్నారు కదా, మీ పితరులందరూ కూడా అరణ్యముల వారు మరి మరణించారు కదా, మీరు మీ పితరుల తర్వాత మీరు ఇక్కడ గిల్గాలులో దేవునికి సాక్షిగా ఉన్నారు. ఇక్కడ మీరు సున్నతి చేయబడి మీరు ఆ పస్కాను ఆచరించబోతున్నారు. మీ తర్వాత మీకు కలిగేటటువంటి సంతానపు వారితో మాట్లాడడానికి సాక్ష్యం ఇచ్చుటకు మీరు ఇక్కడ ఉన్నారనే మాటను దేవుడు తెలియజెప్తున్నాడు. అనగా మనందరూ కూడా సాక్షులుగా ఉన్నది దేనికంటే, మన పిల్లలకు నమ్మి దేవునికి స్తోత్రం చేద్దామండి. వారు దేవుని యొక్క హస్తబలాన్ని గురించి తెలుసుకోవాలనిపిస్తున్నటువంటి అవసరము ఉంది. దానిని తెలియజెప్పవలసిన వారము మనమే. ప్రాముఖ్యంగా యవనులైనటువంటి వారు దేవునికి సాక్షులుగా ఉండి వారు తమ పిల్లలకు దేవుడు చేసినటువంటి కార్యములను గురించి మా కన్నుల ఎదుట మేము చూస్తుండగా దేవుడు యోర్దానును ఆయన ఆరిన నేలగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం తెలుద్దామండి. ఈ మాట దేవుడు తన హస్తమూలన అని చెప్పబడినటువంటి ఈ యొక్క యెహోషువ గ్రంథంలోని 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 22వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. 22వ వచనాన్ని. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటిడి, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకు. ఇక్కడ ఆగుదామండి. దేవుని బాహు, ది హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం అనేటటువంటి మాట 4000 సార్లు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పాత నిబంధనలో పేర్కొనబడింది. అంటే 4000 సార్లు దేవుడు తన హస్తము చాచి ఎన్ని కార్యములను ఇశ్రాయేలు కొరకు ఆయన చేస్తున్నాడు. ఈ కార్యాలన్నీ కూడా ఇశ్రాయేలు కొరకు ఆయన ఎందుకు చేశాడంటే, వారి పిల్లలు ఈ కార్యాల గురించి తెలుసుకున్నప్పుడు దేవుని హస్తబలమును గురించి తమ తల్లిదండ్రుల ద్వారా వినుటకును, అలాగే మన పిల్లలు వినడం మాత్రమే కాక దేవుని హస్తబలాన్ని గురించి ఎవరు వినాలంటే 23వ వచనంలో ఒకసారి చూద్దామండి. ఇట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును. దేవునికి స్తోత్రం తెలుద్దామండి. ఇక్కడ భూనివాసులందరూ దేవుని హస్తము బలమైనదని తెలుసుకోవడానికి దేవుని కార్యమును చేశాడు. ఆయన ఎలా 24వ వచనంలో ఉంది, ఎందుకని చేశాడంటే, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. ఇంకా ఏం చేశాడు, ఎర్ర సముద్రం దగ్గర చేసిన దాన్నేమో ఈ తరం వారు ఎరిగి ఉన్నారు, అలాగే యోర్దాను దగ్గర చేసిన దాన్ని అనుభవించినటువంటి ఈ తరం వారు రాబోయే కాలంలో తమ పిల్లలకు అలాగే భూనివాసులకు కూడా సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
సంఘము భూనివాసులకు సాక్ష్యముగా భూమిపై నిలిచి ఉండబోతూ ఉంది. సంఘం అనగా క్రీస్తు శరీరము, నిలిచినేటటువంటి శరీరము. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలువలేరు. కానీ సంఘము ఏ విపత్తుకు, ఏ ఉపద్రవానికి, ఏ తెగులకు, ఏ వ్యాధికి భయపడి దేవుని హస్తబలము అది తక్కువని మాట్లాడదు. దేవుని హస్తము కుడిచైనదని సంఘం ఎన్నడూ కూడా తలంచదు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇశ్రాయేలు ఎర్ర సముద్రం మొదలుకొని వారు యోర్దాను వరకు కూడా పితల తరం వారు వారి కాలమందు అనుభవించినటువంటి, చూసినటువంటి కార్యములను యవనస్తులైనటువంటి కణాల్లో ప్రవేశిస్తున్నటువంటి తరము వారు చూచి, విని, అనుభవించి వాటిని తమ పిల్లలకు మాత్రమే కాక ఎవరికి చెప్పాలని దేవుడు గిల్గాలులో ఆజ్ఞాపిస్తున్నాడంటే, భూనివాసులందరూ తెలుసుకున్నట్లుగా మీరేం చేయాలంటే ఈ యొక్క 4వ అధ్యాయం ఏమని ముగుస్తుందంటే తెలియపరచవలెను. ఎంత చక్కని మాట అండి ఈ మాట. ఈ మాట చాలా బాగుంది. నీవు దీనిని తెలియపరచాలి. దీనికి సాక్షులు మనమే. అపొస్తలుల మాట కదా ఇది తెలియపరచడం అనేది. మేము ఇందుకు సాక్షులము, మేము కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి వాళ్ళకి ఇంకా తీర్పు తీర్చడానికి, వారిని చెరసాలలో వేయడానికి అపొస్తలుల ఎదురుగా పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు, యాజకులు ఉన్నప్పటికీ కూడా మేము కన్నవాటిని గూర్చి, విన్నవాటిని గూర్చి సాక్ష్యం వేయకుండా ఉండలేమని అపొస్తలులు చెప్తూ ఉన్నారు. అలాగే మీరు మీ పిల్లలకు, భూనివాసులకు తెలియపరచవలనని దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి యోర్దాను దాటి వచ్చిన వారికి గిల్గాలులో చెప్తూ ఉన్నాడు. గిల్గాల్ అనేది ఇట్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ప్లేస్ ఆఫ్ విట్నెస్, ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్. వారందరూ కూడా అక్కడ ఎందుకని గ్యాదర్ అయ్యారంటే దేవుని కార్యములను గూర్చి తమ పిల్లలకును, భూనివాసులకును తెలియపరచడానికి, దేవుని వల్ల బోధింపబడడానికి వారు గిల్గాలులో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అలాగే సంఘము ఈ లోకంలో ఎందుకు ఉన్నదంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వలన యోర్దాను ఎలాగైతే అది తెరువబడి, మార్గం ఏర్పాటు చేయబడి, ఆరిన నేలగా చేయబడి, ఇశ్రాయేలు అందరూ కూడా ఎలాగైతే దాటి వచ్చారో, యాజకులు మందసంతో ఎలాగైతే దాని మధ్య నిలిచిన్నారో, ఆ యోర్దానులో నిలిచినటువంటి మందసం ఎలాగైతే పైకి తీసుకుని కాబట్టి గిల్గాలులోను తదనంతరము నిర్దేశించబడినటువంటి ప్రత్యక్ష గుడారంలోనూ ఉంచబడినదో, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన సమాధి చేయబట్ట, ఆయన తిరిగి లేచుట, ఆయన వారికి ఆజ్ఞాపించిన వాటిని గురించి ఇశ్రాయేలు ఎలాగైతే సాక్షులుగా ఉన్నారో మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి సంఘముగా మనము కూడి ఉన్నామని, సంఘములో మనము చేరి ఉన్నామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. గిల్గాలులో కేవలము వారు రాడు నిలువబెట్టలేదు. వారు దేవుని దగ్గర దే హావ్ రిసీవ్డ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. వారు దే వర్ గివింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు టీచ్ దేర్ చిల్డ్రన్. వారు తమ పిల్లలకు వాటిని నేర్పడానికి దేవుని దగ్గర నుంచి సూచనలు వారు పొందుకొని ఉన్నారు. అక్కడ దేవుడు వారితో మాట్లాడాడు. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడాడు. మహిమ మేఘం నుంచి ఆయన మాట్లాడాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే గిల్గాల దగ్గర మళ్ళా ఈ యవనస్తులైనటువంటి ఇశ్రాయేలు తరం వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడు, అలాగనే యెహోషువతో మాట్లాడిన దేవుడు జిల్లందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే బోధను ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమనంటే మీరు నాకు సాక్షులుగా ఉండాలి. నా యొక్క బాహుబలమును గురించి మీరు మీ పిల్లలకును అలాగే భూనివాసులందరూ తెలుసుకున్నట్లుగా మీరు ఈ సంగతి వారికి తెలియపరచవలను. సంఘము నేను చెప్పనుద్దేశించింది ఏంటంటే యోర్దాను ఉన్నదాన్ని బట్టి, ప్రవహిస్తున్న దాన్ని బట్టి ఇశ్రాయేలీయులు మోయాబు మైదానంలో నిలిచి ఉండలేదు. వారి ఇంటి యోర్దాను చేతబడింది, లేక యోర్దాను
ఎండిపోయినటువంటి ఆరిన నేలగా చేయబడింది. యోర్దాను ప్రవాహము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిలిపబడిందో అక్కడ మనం చూస్తాం. అలాగనే మనం కూడా సంఘము కూడా మనసాన్ని ఇశ్రాయేలు కలిగిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉండి మనము కూడా రాబో తరాలకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి, ఆయన శిలువపై ఎలాగో మరణమును జయించి, ఆయన ఎలాగైతే ధర్మశాస్త్రము నెరవేర్చి, ఎలాగైతే బలియాగంగా మన కొరకే ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని ఆయన చిందించాడో ఈ సంగతిని తెలియజెప్పడానికి సంఘము ఎప్పటికీ కూడా ఆయన రాకడ వరకు ఎత్తబడే వరకు ఈ లోకంలో ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అవన్నీ కూడా యోర్దాను ఎలాగైతే అది ఆరిన నేలగా మారిందో ఇవన్నీ కూడా మన ఎదుట అనగా సంఘం ఎదుట దేవుడిని బట్టి అవన్నీ కూడా సమసిపోయేవిగా, లేనివిగా, ఒట్టిదిగా దేవుడు చేస్తాడు. నమ్మి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేనివి ఉన్నట్టుగా చేసే దేవుడు అండి. చేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే వారితో మాట్లాడుతున్నాడు. మన కన్నులు చూడగలిగినట్లుగా అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు. ఇది మీ కన్నులు ఎదుట ఇది జరిగింది కదా, ఇది దేని వల్ల జరిగిందంటే దేవుని హస్త బలము వలన, దేవుని యొక్క బాహు బలము వలన. ఎందుకు ఎలాగంటే 23వ వచనంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, యెహోవా బాహువు బలమైనది. ఇది ఎందుకనంటే మీరు సాక్ష్యం ఇవ్వడానికి. ఎవరికంటే మీ పిల్లలకు, ఎవరికంటే భూనివాసులకు అందరికీ. గిల్గాల్ అనేది దొరలించబడింది నిజమే. అది రోళ్ళవే రోళ్ళవే అని ఒక ఇంగ్లీష్లో ఒక హిమ్ ఉంది, దాన్ని పాడతారు. అలాగే మన పాపశాపములు తొలగిపోవడం మాత్రమే కాదు, కానీ గిల్గాల్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుని ఆరాధించేటటువంటి ఒక స్థలం. అక్కడ వారు నిజంగా ఇశ్రాయేలు ఎంత నిజంగా అపాఠముగా ఎంత గొప్పగా పస్కాన్ని ఆచరించారో కానీ ఇశ్రాయేలు గిల్గాల్ నుంచి బయలుదేరి ఎరుకోకు వస్తూ ఉంటే ఎరుకో వాసులందరూ కూడా భయపడి ఏం చేశారంటే ఇశ్రాయేలు ముందుకు వెళ్ళలేకున్నట్లుగా తలుపులు మూసుకున్నారు. పట్టణం యొక్క గవిని వారు మూసివేశారు. మన విషయమై వ్యాధి భయపడాలి కానీ వ్యాధిని బట్టి మనం భయపడటకు అవసరము లేదు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప మీకు తోడైనది గాక. ఇక్కడ చూడండి, గిల్గాలులో మీరు సాక్ష్యం ఇవ్వండి అని చెప్పినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమన్నా అంటే మీరు వెంబడించండి. ఇక్కడ ఏమన్నా అంటే 23-24 వచనాల్లో దేవుడు అయ్యో మీరు ఎర్ర సముద్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, యోర్దాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రతిబంధంలో కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన శిష్యులను వెంబడించమని చెప్పిన తర్వాత అపొస్తలుల కార్యంలో శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడేటటువంటి మాటలో చాలా లోతైనటువంటి అర్థాన్ని మనం చూస్తాం. వెంబడించండి, మనుషుల పట్టు జాలంగా నేను చేస్తానని చెప్పినటువంటి దేవుడు. అలాగే మీరు ఇక్కడ సాక్షులుగా ఉంటారని ఇశ్రాయేలుతో చెప్పినటువంటి ఆ యొక్క యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనానికి వచ్చేసరికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా క్రీస్తుకు ముగుర్తుగా ఉన్నటువంటి యెహోషువ అనే మాటకు రక్షకుడు అనే అర్థము. యెహోషువ స్వాస్థ్యము పంచిపెట్టేటువంటి వాడు. అలాగే మన కొరకు స్వాస్థ్యము దేవుని దగ్గర మనం పొందుకోవడానికి మన కొరకు 24వ అధ్యాయం క్షమించండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుతామండి. మన యెహోషువ అయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన కూడా మన కొరకు ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి మాటని. షెకెములో యెహోషువ జనులతో మాట్లాడుట అక్కడ ప్రారంభములో కనాను దేశ ప్రవేశ ద్వారమైనటువంటి గిల్గాలు దగ్గర యెహోషువ మాట్లాడిన దానికి ఈ 25 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళా ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడడానికి మధ్య చాలా అర్థాన్ని మనము చూడవచ్చు. 25-26 వచనాలు చూద్దామండి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను
ఆ, ఆలోచించుడి. ఆలోచించుడి. యెహోవా మనతో ఆ. చెప్పిన మాటలన్నీ ఆ. ఈ రాతికి వినబడిన గనుక ఆ. అది మన మీద సాక్షిగా ఉండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ సాక్ష్యము అనే మాటను మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ పరిశుద్ధ స్థలం అనేటటువంటి మాటను కూడా 26వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు ఆయన ఒక స్థలమును వారికి నియమించాడు. షెకెములో వారు గ్యాదర్ అయినప్పుడు అక్కడేమో గిల్గాల్లో వారు పరిశుద్ధపరచబడ్డారు. ఎలాగంటే సున్నతి చేయబడటం ద్వారా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే శిష్యులు కూడా వారు ప్రారంభంలో ఆ వ్యవహార స్వార్త మొదటి అధ్యాయం 29 నుంచి చివరి వరకు లేఖన భాగాల్లో వాళ్ళ శిష్యులుగా ఎన్నుకొనబడిన దాన్ని మనం తీసుకుంటే వాళ్ళు చేయబోయే కార్యాల గురించి, గొప్ప కార్యాల గురించి దేవుడు వారితో మాట్లాడాడు. ఇక్కడేమని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయంలో యెహోషువ మాట్లాడిన రీతిగానే ప్రభువైన యేసుక్రీస్తు కూడా రాజ్యముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ 3వ వచనాన్ని మనం చూద్దామండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధిస్తూ అనేక ప్రమాణములు కనబరచును అని 5వ వచనంలో పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారని ఆయన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. అక్కడ కూడా పరిశుద్ధ స్థలాన్ని యెహోషువ ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందిన వారికి చూపిస్తున్నాడు. అంటే మనం స్వాస్థ్యం పొందేది దేనికంటే పరిశుద్ధ ఆత్మను, దేవుని పరిశుద్ధ స్థలాన్ని ఎరిగి ఉండటం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇంకా నేను చెప్పనుద్దేశించింది ఏంటంటే దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను చూసినటువంటి వారు, దేవుని రక్షణ పొందినటువంటి వారు, దేవుని సంఘంలో ఉన్నటువంటి వారికి ఒక పరిశుద్ధ స్థలము, అక్కడ నిలబెట్టబడినటువంటి ఒక రాయి, ఆ రాయి చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి, ఆ రాయి మనకి పునాదిగా ఉన్నటువంటి రాయి, ఆ రాయి దేవుని కొరకు మనం కట్టబడ్డానికి మన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు పంపినటువంటి ఆ దేవుని సంఘం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం చేద్దాం. సంఘముగా నీవు ఇక్కడ ఉన్నావని, దేవుని వలన ఆయన సాక్షిగా ఉండడానికి నువ్వు పంపబడ్డావనే దాన్ని నీవు ఎరిగి ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంటే స్వాస్థ్యాన్ని తీసుకోవడం ఎందుకంటే షెకెములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండి ఏవైతే మాటలు యెహోషువ జనులతో చెప్పాడో అవి ఈ రాతికి వినబడ్డాయి. వారి తీర్మానము దేవుడు విన్నాడు అని అర్థం. అంతకుముందు వారు ఆ యొక్క ఎక్కడైతే వాళ్ళు 12 రాళ్ళు తీసుకొచ్చి పెట్టారో ఆ ప్రాంతమందు వారు ఏం చేశారంటే సున్నతి చేయబడి దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో గిల్గాలులో వారు ఏం చేశారంటే జనులకు సాక్షులుగా ఉన్నారు. ఇక్కడ షెకెము వచ్చేసరికి ఏం చేశారంటే తమ పరిశుద్ధతను అలాగే నిబంధన చేశాడని చెప్పబడింది. నిబంధనను దేవుని కొరకు జనాంగంగా నిలిచి ఉండడాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని యెహోషువ అంత్యములు చెప్తూ ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమన్నా అంటే దేవుని రాజ్య విషయమును వెంబడించిన శిష్యులకు చెప్పి మీరు పరిశుద్ధాత్మను పొందుకొని నాకు సాక్షులుగా ఇక్కడ మాత్రమే కాదు కానీ యూదయలోను అలాగే సమరయలోను గలిలయలోను భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉంటారు. అక్కడ కూడా ఏమైందంటే మీ పిల్లలకు భూనివాసులకు మీరు సాక్షులుగా ఉండాలి అని ఇశ్రాయేలుకు దేవుడు యెహోషువ గారు చెప్పాడు. ఇక్కడ శిష్యులు కూడా ఏమని చెప్పాడంటే శిష్యులకు చెప్పబడినటువంటి మాట సంఘానికి నిర్దేశించబడింది. సంఘము కొరకైనటువంటి బోధ, సంఘము కొరకైనటువంటి నిబంధన, అది ఎలాగైతే మేడగదిలో చేయబడినటువంటి నిబంధనలో మనం పారివారమై ఉన్నామో మీరు పరిశుద్ధాత్మను పొందుకొని నాకు సాక్షులుగా భూదిగంతాల వరకు మీరు ఉండాలని ఒలీవ పర్వతంపై ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినటువంటి మాట సంఘానికి చెప్పినటువంటి మాటని సంఘం గ్రహించాలని పొరపెట్టని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చేద్దామని. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో లైవ్ కాలేదు, ఇశ్రాయేలీయులు అరణ్యముల వారు లైవ్ కాలేదు, అలాగే వారు ఆ యొక్క యోర్దాను నదిలో వారు లైవ్ కాలేదు. అలాగనే హెబ్రీ పత్రికలో ఆ యొక్క 11వ అధ్యాయంలో చెప్పినట్టు రీతిగా
వీరందరూ కూడా అనగా విశ్వాసం వినలేని వారందరూ కూడా, వీరందరూ కూడా దేవుని కొరకు శ్రమలు సహించిన వారందరూ కూడా, వీరందరూ అనగా దేవుని కొరకు శ్రమలలో నేర్చినట్టు వారందరూ కూడా ఒకసారి మనము చూద్దామండి. ఆ 32వ వచనాన్ని మనం చూద్దాం. 32వ వచనాన్ని మనం చూద్దాం. 32, 33, 34 వరకు మనం చదువుకుందాం. ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, ఆ, యెఫ్తా, ఆ, దావీదు, ఆ, సమూయేలు అనే వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. అగ్ని బలమును తలార్చిరి. ఒకసారి అందామండి. వారు వాగ్దానములను పొందిరి. అలాగే వారు ఏం చేశారంటే రాజ్యములను జయించినట్టు 33వ వచనంలో చూస్తున్నాం. అంత మాత్రం కాక నీతి కార్యములను జరిగించిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. వీరు ఇంతమంది ఇన్ని చేసింది దేని కొరకంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన మనకి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఈ యొక్క 4వ అధ్యాయంలో యెహోషువ మాట్లాడిన దానికి, అలాగే 24వ అధ్యాయంలో షెకెము పట్టణంలో ఆయన రాత్రి నిలువబెట్టి మాట్లాడిన దానికి మధ్య 25 ఏళ్ళు గడిచాయి. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను ఆయన వెంబడించమని కోరినప్పుడు తదనంతరం 3.5 ఏళ్ళు వాళ్ళు ఆయనను వెంబడించి ఆయన బోధలు వినిన తర్వాత, ఆయన ఆశ్చర్యకార్యము అద్భుత కార్యం చూసిన తర్వాత యేసయ్య ఏం చేస్తున్నాడంటే వారికే రాజ్య విషయమును బోధించి ఆ రాజ్యమును కూర్చున్నటువంటి సువార్త ప్రకటించే బాధ్యతను వారికి అప్పగించాడు. వారికి అనేకమైన శ్రమలు కలిగాయి. అగ్ని వలన, సింహము వలన, శత్రువుల వలన, సజనుల వలన అనేకమైనటువంటి శ్రమలు కలిగాయి. అపోస్తుల కార్యము కరువును గురించి మాట్లాడుతూ ఉంది. అపోస్తుల కార్యము భూకంపాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. అపోస్తుల కార్యములో శత్రువులు అపోస్తుల మీదకి, సంఘం మీదకి దండెత్తి రావడానికి గురించి మాట్లాడుతూ ఉంది. ఇరుకులు పెట్టబడ్డానికి గురించి మాట్లాడుతూ ఉంది. పట్టణంలో అపోస్తులు ప్రభువుని విశ్వసించుట వారు కొట్టబడ్డానికి గురించి మాట్లాడుతుంది. ఈ కాలం కూడా అలాగే ఉంది. అంతటను భూకంపాలు, అంతటా కూడా వరదలు. ఈ వరదలు ఈ దినాలు ఎలా ఉన్నాయంటే రాబో కాలం ముందు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వరద నీటి వలన ఇబ్బంది పడ్డా కానీ మనము ఆశ్చర్యపోనక్కర్లేనంతగా ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా వరదలు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయో. ఈ వరదలోనే మళ్ళా కరువు. మీరు అడగవచ్చు, వర్షాలు వస్తూ ఉంటే కరువు ఎక్కడ ఉందని. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వేలాది మంది ఏం చేస్తున్నారంటే కరువు ఎదుర్కొన్న రీతిగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మనందరం కూడా షెకెములో నుంచి ఉండవలసి ఉంది. ఇలాంటి సమయంలో మనందరం కూడా గిల్గాల్ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. శిష్యులకు కలగలేదా? శ్రమలో కలిగాయి కదా. యెహోషువ ఆయనతో ఉన్నటువంటి జనులు వారు ఎదుర్కొనలేదా? శ్రమలో ఎదుర్కొన్నారు కదా. హాయి రాజు తండ్రితో వచ్చినా కానీ వారు భయపడలేదు. ఎందుకనగా వారు నడిపించడానికి యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడని, యెహోషువ ద్వారా దేవుడు తమకు జయమిస్తాడని వారు ఉన్నారు. యెహోషువకి ఆయన ముందున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. గిల్గాలులో ఏం చేయాలో వరుస క్రమంలో దేవుడు ఆజ్ఞ పొంది ఇశ్రాయేలుకు బోధించినటువంటి యెహోషువ ఇశ్రాయేలు ముందు నిలిచిన రీతిగా ఈ దినాన మనం ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో, ఈ దినాన మనం ఉన్నటువంటి ఈ విపత్తులో, ఈ తెగుళ్ళ కాలంలో మనము అనగా సంఘమైనటువంటి మన ముందు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, అలాగే దేవుని ఆత్మ మనకు బోధ చేయడానికి వారు మనకు ముందుగా ఉన్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ఆయన 25 ఏళ్ల ముందు యెహోషువ ఆయన గిల్గాలులో మాట్లాడినప్పుడు షెకెము వరకు కూడా వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. మనం లేఖనాల్లో చూసినట్లయితే అక్కడ మెసొపొతేమియాలో అబ్రహాం ఉన్నప్పుడు మాట్లాడేటువంటి దేవుడు అబ్రహాం యొక్క చివరి గడి వరకు కూడా ఆయన అబ్రహాంతో మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహాం అనంతరం ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. మనం కూడా అలాగే ఇచ్చారంటే దేవుడు మాట్లాడడాన్ని మనం ఈ కష్ట సమయంలో వినాలి. మీరు ఇక్కడ రాళ్ళను నిలువ పెట్టండి అని చెప్పేసి గిల్గాలులో దేవుడు చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే యోర్దానులో నుండి రాళ్ళను తీసుకొచ్చి, యోర్దాను అనుభవం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా అది ఉంది. యోర్దాను కేవలము అది ఆ మరణానికి సాదృశ్యంగా చెప్పడానికి మాత్రమే వీలులేదు. అది పునరుద్ధానానికి కూడా
సాక్షిగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవానికి అది సాక్షిగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవం ఈ దినాన్ని ఎక్కడ ఉందంటే సంఘములో సంఘస్థులమైనటువంటి మనలో ఉంది. దేవునికి స్తోత్రాలు చేద్దామండి. ఆ పునరుద్ధానాన్ని గురించి ప్రకటించేటటువంటి సంఘము గిల్గాల్లో నిలిచినటువంటి మనము చూడండి, వారు అక్కడి నుంచి పైకి వచ్చారు. వారికి బలమైన పట్టణంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి అతి పురాతనమైన పట్టణం అయినటువంటి ఎరుకో ఇశ్రాయేల్ కంటే కూడా బలమైనదిగా ఉండి అది వారికి చాలా దగ్గరగా ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇవన్నీ చేస్తుంటే, పస్కా ఆచరిస్తూ ఉంటే, పస్కాకి ముందుగా మేము ఇక్కడ సున్నతి చేసుకుంటూ ఉంటే మరి మా మీద ఎరుకో వాళ్ళు పడతారేమో అనేటువంటి భయాన్ని ఇశ్రాయేల్ ఎవరు కూడా అసలు వారు లక్ష్య పెట్టలేదు. ఆ దేశస్తులు చూస్తూ ఉండగా మన్నా ఆగిపోగా ఆ దేశపు పట్టిన వారు గిల్గాల్లో పూజించారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దామండి. అనగా నేను మీకు జ్ఞాపకం చేయని ఉద్దేశించింది ఏంటంటే శత్రువైన సాతాను కుతంత్రాలు లయపరచబడి లోకమంతా చూస్తూ ఉండగా ఈ యొక్క ఉపద్రవంలో కాపాడబడేటువంటి సంఘము తిరిగి ప్రభువు బలంలో పాలు పొందుతూ ఉండడాన్ని, ప్రభువుకు సాక్షులుగా స్వార్థ ప్రకటిస్తూ ఉండడాన్ని, ఇప్పుడు కష్ట నష్టాలు మునుపటి కంటే అధికంగా మనకి అనుభవంలోకి వచ్చాయి. ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుగోలు నిద్రపడింది చెప్పబడిన రీతిగా, అలాగే ఏలియాను పోషించిన రీతిగా దేవుడు ఈ విపత్తులో మనల్ని పోషిస్తూ ఉండగా రాబోయే కాలమందు మరి ఎక్కువగా మనము ఆయన సాక్షులుగా ఉండగలుగుతాం. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దామండి. గిల్గాల్ అనుభవం దేనికి సాదృశ్యంగా ఉందంటే వారు దేవునికి సాక్ష్యంగా ఉండడానికి, దేవుని బాహుబలానికి సాక్ష్యంగా ఉండడానికి యోర్దానులో నుంచి 12 రాళ్లను తీసుకొచ్చి అక్కడ నిలువ పెట్టారు. వారు అక్కడ సున్నతి పొందినటువంటి వారై వారు అక్కడ పస్కాని ఆచరించి అక్కడి నుంచి వారు తొలి అడుగును శత్రువును జయించడానికి ఇక్కడ రాయబడినటువంటిదిగా ఒకసారి చూద్దాం. చక్కని మాటలు దేవుడండి సంఘం ఎలా ఉండాలో, ఆ దినాన్ని ఇశ్రాయేలు ఎలా ఉన్నారో పోల్చి చెప్పడానికి ఆయన మన కొరకు యెహోషువ గ్రంథము 4వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. 13వ వచనాన్ని చూద్దాం. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని ఎరికో మైదానములకు దాటి వచ్చి యోర్దానును దాటి వచ్చిన వారివి, అరణ్యమును దాటి వచ్చిన వారివి. మనం పాపములు జయించి ప్రభువైన యేసుక్రీస్తు వలన ముందుకు వచ్చినటువంటి వారు, శాపము తొలగింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిలుపును బట్టి సంఘములోకి మనం వచ్చినటువంటి వారు. ఇశ్రాయేలు జనాంగం మాత్రమే అక్కడ లేదు, ఇశ్రాయేలులో ఏర్పరచబడినటువంటి యాజకులు మొదటిగా ఉన్నారు. అలాగే ఇశ్రాయేలులో యెహోషువ నాయకత్వంలో యుద్ధ సన్నద్ధులైనటువంటి ఎంతమంది అంటే 40,000 మంది. అలాగే సంఘం ఒంటరిగా లేదు, ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉన్నది, దేవుడి కృప మనపై ఉన్నది. అంత మాత్రం కాక దేవుడు మన కొరకు నియమించినటువంటి దేవదూతలు మనతో ఉన్నారు. 12 రాళ్ళు గిల్గాల్లో ఉన్న రీతిగా అపోస్తుల బోధ, 12 అపోస్తుల బోధ మనతో ఉన్నది. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దామండి. దేవునికి స్తోత్రం చేద్దామండి. మీరు ఎలా దాటి వచ్చారంటే, ఎక్కడికి వచ్చారంటే ఎరుకో మైదానానికి వచ్చారు. ఎలా వచ్చారంటే యుద్ధ సన్నద్ధులై. ఈ రాళ్ళు మోసేటటువంటి వారు ఎలాగైతే భుజాన్ని వారు ఆ రాయి పోయడానికి ఇచ్చారో నేను జ్ఞాపకం చేస్తున్నా. క్రీస్తుని గురించిన సాక్ష్యం పోయడానికి మన భుజాన్ని మనం అంటే దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. భుజములపై కడవ మోసినటువంటి ఆ యొక్క రిబ్కా సంఘమును సాదృశ్యంగా ప్రస్తుతించబడి ఉన్నది కదా. పరిశుద్ధాలైనటువంటి సంఘ కన్యకకు సాదృశ్యంగా ఆమె చెప్పబడినది కదా. అలాగే మన భుజం మీద ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం ఎంత భారాన్ని మోసినా, ఎంత శ్రమను సహించినా కానీ దేవుడు సంఘములో సాక్షిగా నిన్ను మనల్ని ఆయన ఎంచబోతూ ఉన్నాడు. మనం మోసినటువంటి భారం ఆయన ఎరుగును. ఆయన మన కష్టాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు. నీకున్నటువంటి శక్తి కొంచెమైనప్పుడు కూడా నన్ను కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని నీవు కాదనలేదు, నా వాక్యాన్ని నీవు త్రోసివేయలేదు, విశ్వాసమును నీవు విడిచిపెట్టలేదని ఆయన మనల్ని ప్రశంసించేటటువంటి దేవుడై ఉన్నాడని దేవుని సేవకునిగా
వినయంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఎన్ని విధాలుగా గిల్గాల్ అనగా ఒక గిల్గాల్ మాత్రమే కాదు, గిల్గాలు ఎంతమంది ఉన్నారో చూడండి. దేవుని ఆజ్ఞ ఉంది, అది యెహోషువ ద్వారా ఇవ్వబడింది. సంఘములు ఎన్ని ఉన్నాయో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిబంధన ఉంది, ఆయన ద్వారా మనకి ఎన్నో అనుగ్రహించబడ్డాయి. అవి మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు. వీటిని సంపూర్తి చేసే వరకు కూడా, అనగా ఇక్కడ బయలుదేరి గిల్గాల్లో బయలుదేరి షెకెములో ఎలాగైతే యెహోషువ తన కార్యాలను పూర్తి చేసి నిబంధన ప్రజలతో చేసి మీరు ఆయన సాక్షులుగా ఉండాలి, మనందరి మాటలు కూడా ఈ రాయి వినదని చెప్పి ఉన్నాడో, మనము కూడా మన ప్రయాణాన్ని ఎక్కడా కూడా మనం ఆపమండి. ఇలాగే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, యెహోషువ గ్రంథంలో 25 సంవత్సరముల చరిత్ర ఉంది కదా. ఈ 25 సంవత్సరముల చరిత్ర కూడా అబ్రహాము విశ్వాస జీవితాలతో మనము పొడుచుకోవచ్చు. అలాగే ఒక తరపు చరిత్రగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ అబ్రహాము 25 ఏళ్ళు ఆయన అనేక రకాలుగా శ్రమపడినప్పుడు కూడా దేవుని దర్శనం కలిగిన వాడిగా ఉన్నాడు. కేవలం దర్శనం పొందుకున్నట్టే కాదు, కానీ దేవునికి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. దేవుని సంగతులను తన పిల్లలకు ఆయన బోధిస్తాడని, అలాగే ఆయన బోధించగలడని దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకసారి ఆదికాండాన్ని మనం చూద్దామండి. ఆ 18వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవాలని మరొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. యెహోషువ మాట్లాడినప్పుడు మీరు దేవుని ఆజ్ఞలు గైకొనాలని మాట్లాడాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించేమన్నాడంటే, మీరు యూదయలోను సమరయలోను యెరూషలేములో మొదలుకొని యూదయలోను సమరయలోను గలిలయలోను భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. క్రైస్తవునికి ఆజ్ఞ ఉంది, శ్రమ మాత్రమే కాదు. దేవుని ఆజ్ఞగా ఎగ్జిక్యూటింగ్ గాడ్స్ వర్కర్. మనము దేవుని పని చేయడానికి ఒక అధికారం కలిగిన వారిగా దాన్ని నిర్వర్తించడానికి దేవుని వలన పంపబడేటువంటి వారు. చూద్దాం ఈ మాట చూద్దామండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి తన పిల్లలకు ఆజ్ఞాపించేవాడిగా అబ్రహాము ఎలాగైతే ఉన్నాడో, మీ పిల్లలకు మీరు నా కార్యాలు తెలియజేయాలని దేవుడి యెహోషువ గ్రంథంలో ఆయన ఆ యొక్క 4వ అధ్యాయము 23-24 వచనాల్లో ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మీరు నా ఆజ్ఞలను గైకొనాలి, ఇలాగ గైకొనాలని మీరు జనులకు మీరు తెలియజెప్పండి ఆజ్ఞ ఇచ్చున్నాడు. 25 ఏళ్ళు ఎన్ని శ్రమలకు లోనైనప్పటికీ కూడా ఆయన పిల్లలు లేని వాడిగా ఉండి దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసిన తర్వాత ఆ వాగ్దానాన్ని పొందుకున్న వాడిగా అబ్రహాము ఎలాగైతే నిలబడ్డాడో, అలాగే 25 ఏళ్ళు దేవుని కొరకు ఆయన ఎంతో శ్రమపడి యెహోషువ ప్రజలు ఆరాధించగలిగినట్లుగా షెకెమును దేవుని యొక్క మరి ఆజ్ఞలు కలిగినటువంటి స్థలంగా ఆయన ఎలాగైతే నిలిపించినాడో, సంఘము కూడా దేవుని ఆజ్ఞలు దేవుని స్వరమును మనం వినేటువంటి చోటుగా దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని కొరకు మనము ముందుకు సాగేవారుగా దేవుని హస్తబలము, నేను ఇందాక మీకు జ్ఞాపకం చేశా, 4000 మార్కులు ఒక కొత్త నిబంధనలోనే దేవుని హస్తమును గురించి తెలియజేయబడింది. మన జీవితంలో ఇంకా ఎన్నెన్ని మార్లు, ఒకవేళ 4000 సార్లు, ఇంకా అంతకు మించి 7000 సార్లు దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మి దేవుడికి స్తోత్రిద్దామండి. ఒక్క జనాంగం కోసం 4000 మార్లు దేవుడు తన హస్తాన్ని చాచి ఉండగా మన కొరకు ఆయన ఏం చేశాడంటే, గిల్గాలులో రండి ఐగుప్తు యొక్క దాస్యం అనేటటువంటి మాటను, ఐగుప్తు నిందను ఆయన కొట్టివేశాడు. అక్కడ నింద తొలగిపోయింది, నింద దొల్లించబడింది. ఇప్పుడు అక్కడ రాయి నిలువ పెట్టబడింది. దాని దగ్గర వాళ్ళు మరి సున్నతి పొందినటువంటి వారే శత్రువు చూస్తూ ఉండగా వారు పస్కాన్ని ఆచరించారు. మనం కూడా శత్రువుపై జయం పొందుకొని దేవదూతలు చూస్తూ ఉండగా దేవుడు తన కృప కనికరమైనటువంటి దృష్టిని మన మీద ప్రకాశింపజేస్తుండగా ఇమ్మానుయేలు యేసుక్రీస్తు మనకు తోడై ఉండగా ఆయన కార్యాలను మనం ఈ లోకంలో చేయగలిగినట్లుగా సంఘమంతటిని సంఘ సేవకులను దేవుడు ముందుకు నడిపిస్తాడు. అతి కృప కలిగిన వారమై దేవుని సాక్షులుగా మనం ఉందాము. దేవుడి మాట మన నీటిలో దీవించింది గాక. ఒక పాట పాడుకొని మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగుదామండి. అందరూ కూడా ఆ సిద్ధపడి ఉండాలని కృప తెలియజేస్తున్నాను.
హల్లెలూయా, స్తోత్రం. దైతుల సంఘం గమనించాలని తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలము 10:45 ఆరాధన కొరకు చర్చికి రావాలని సంఘ బిడ్డలకు నేను తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు, స్త్రీ సమాజానికి కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయెదుట నీవెన్నతగినవి కావే. నీవు నాకిచ్చే మహిమయెదుట
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మనములు ఏవైతే సంఘానికి సంఘం కుటుంబాలు కలిగి ఉన్నావో వాటిని వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. తరువాత కాక దూర ప్రాంతం నుంచి కూడా అనేక మంది ప్రార్థన విన్నపాలను మరి పంపిస్తున్నారు. మెట్టుకు సంఘము ప్రార్థన చేయడానికి ఆయత్తపడి ఒకరికొకరుగా ప్రభుని పాదాల దగ్గర చేరి ప్రార్థనలో ముందుకు సాగాలని సంఘాన్ని ప్రేరేపించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. త్వరలోనే విపత్తు తొలగించబడి దేవుని కృప మనందరి మీద ఉన్నదనే దాన్ని మనం గ్రహించడానికి దేవుడు ద్వారా తెలియజేస్తాడు. ధైర్యం కలిగి నిరీక్షణతో ముందుకు సాగాలని ఇక్కడ గిల్గాలలో మరి కనానులో అడుగుపెట్టినటువంటి ఇశ్రాయేలు షెకెము వరకు కూడా నిలిచిన రీతిగా మనము కూడా ఆయన రాకడ వరకు సంఘం ఎత్తబడే వరకు కూడా మనం నిలిచుంటామని అట్టి కృప, అట్టి శక్తి, అట్టి దయ దేవునికి యేసు ద్వారా మనపై ఉన్నదని తెలియజేస్తూ ప్రార్థన కొరకు మనం ముందుకు సాగుదామండి. సర్వశక్తి గల దేవ, స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధులను స్తోత్రమైన ఈ రాత్రి వేళ తండ్రి నాయన తండ్రి గిల్గాలను ఎలాగైతే ఇశ్రాయేలు తండ్రి ఆయన సాక్షాత్తమై నిల్చుండగలిగినట్లుగా మీ బాహుబలమును గురించి ఎరిగిన వారై తమ యొక్క బిడ్డలకు నాయన భూనివాసులందరికీ తెలియజెప్పగలిగినట్లుగా మీ వలన బోధింపడినారు. అట్టి బోధ నాయన, అట్టి ఆజ్ఞ సంఘానికి మీరు ఇచ్చినారు కనుక మీ స్తోత్రమైన తండ్రి శిలువలో మీరు కాచిన రక్తంలో శుద్ధునిగా చేసి స్వస్థపరిచినట్టు నీ శక్తి చేత నాయన సంఘంలో నీ బిడ్డల చుట్టూ మెట్టుకు దేవతని ప్రభా లోకంలో మిమ్మల్ని వేడుకుంటున్నటువంటి సంఘం చుట్టూ కూడా దేవతని పెంచి ఉంచి ఈ పత్రులు తొలగించి నాయన మునుపటిదనే దేవత జనులు ముందుకు సాగలిగినట్టుగా షెకెము వరకు మా ప్రయాణము దేవతని దేవా మీ వెంబడి సాగలిగినట్టుగా మీకు కూర్చోబెట్టి ప్రభా ఈ రాత్రి వేళ ఈ కార్యక్రమంలో పాల్పొందిన వారికి మెట్టుకు నాయన తమ తమ గృహాలలో ఉండి నాయన మీ తట్టు తిరిగి మరపడిచిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారని మా నిలవల కొరకు స్తోత్రము, సమీపస్తుల కొరకు స్తోత్రము, వ్యాధి బాధల్లో ఉండి ప్రార్థన చేయమని కూర్చున్న వారి కొరకు స్తోత్రము, ఆర్థిక సమృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు స్తోత్రము, సమృద్ధి కలిగి చేయనాయన మీ సన్నిధి బిడ్డలతో కూడా ఉంచినాయన మీరు అండగా ఆశ్రమంగా మీరు సంఘంతోనూ నాయన సన్నిహితులతోనూ మా సమీపస్తులతోనూ ఉండి మీ దైకపాత్రగా నిలబెట్టి మీ రాకడ వరకు నాయన మీకు సాక్షులుగా ఉన్నట్లుగా నాయన మీరే తండ్రి దేవ నిలిపి ఉంచి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ మనలో మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మనకును మన నిలవలకును మనల్ని ఆయన పరిశుద్ధ పాదశీర్వాదం చేరి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి కాచి కాపాడి వర్ధన చేయను గాక. ఆమేన్. అందరికీ ఉన్నారండి. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్.